హాయ్ అండి, మీ అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. అందరికీ హ్యాపీ సండే. ఇంకా నిన్నటి రోజునైతే మా మరదలు అయితే కాపురానికి అయితే వచ్చేసింది కదా. దగ్గరుండి అన్నం వంట ఏర్పాట్లు కానీ, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు బాక్సులు కానీ, స్వీట్లు కానీ, ప్రతిదీ అన్నీ దగ్గరుండి చూసుకున్నాము. ఇంకా నైట్ వచ్చేసరికి 11 అయింది. ఇంకంటే భోజనాలు అన్నీ చాలా మిగిలేలేక మళ్ళీ పల్లెల్లో జనాలను పిలిచి వాళ్ళకు పెట్టేసి అంతా చాలా టైర్డ్ అయిపోయాం. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఇంకా అన్ని వంటలు చేసినవి కాకుండా అవి ఉంటాయి కదా, సామాన్లు అన్నీ కడిగేసి ఇంకా అదేవిధంగా ఈ పల్లె మొత్తానికి స్వీట్లు అని ఉంటాయి కదా పంచేవి, ఇంకా అవి కూడా పంచే విధంగా మొత్తం ఏర్పాటు చేసుకొని ఇంక మొత్తాన్ని పంచేయాలి. అయిపోయినాయి సర్తట అమ్మా నేడుతున్నాడు. వాళ్ళ పంచాయతీ లేవు ఇది ఇప్పుడమ్మా హాయ్ అండి, మీ అందరికీ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 1 గంట మధ్యలో అయితే ఉంది. మా మరిది అయితే చేపలు తీసుకొచ్చాడు. చేపలు తీసుకొచ్చి ఇంక అన్నట్ట ఇంటి దగ్గర చేపలు ఉన్నాయి తీసుకెళ్ళన్నా అని చెప్తే బాగా తీసుకొని వస్తే ఇంకా తీసుకురావడం ఆలస్యం. అసలుకి చాలా హ్యాపీగా ఉంది. చేపలు ఏంటంటే మాకు కొరమేళ్ళు అనేది కొనుక్కోవాలంటే అసలు చాలా కష్టం, అవి దొరకవు. కానీ పట్టుకుంటే మాత్రం చాలా సింపుల్గా పడతాయి. చేపలు మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంక పక్కన పెట్టేశాను. నేను కూడా పిల్లలు ముగ్గురిని ఫ్రెష్అప్ చేసి వాళ్ళని కూడా నిద్రపుచ్చేసి వాళ్ళ కడుపు నుండి పెరుగన్నం పెట్టేశాడు బావ అయితే. పిల్లలు అయితే నిద్రపోతున్నారు. నేను కూడా రెడీ అయ్యి కట్ల పొయ్యి కాడ కూడా శుభ్రం చేసేసుకున్నా. మా చెట్టుకి పూలు ఉంటే ఇంకా పూలు ఎగోసుకొని మాలగడుతూ ఉన్నాను. ఇంకా ఒక 5 నిమిషాల్లో కర్రీ అనేది చేసేస్తాను. ఎలా చేస్తాను ఏందని చెప్పేసి చూపిస్తాను. ఇంకా అదేవిధంగా ఒక కొత్త వెరైటీ రెసిపీ కూడా చేయబోతున్నాను. ఛానల్ తర్వాత అసలుకి మా ఆయనకి మరి ఆలోచన ఎలా వచ్చిందో చేపల బిర్యానీ అడిగాడు. అందుకని చెప్పేసి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చాలాసార్లు చేశాను, తిన్నాను. కానీ ఇంకా చేపల బిర్యానీ చేయడం ఫస్ట్ టైం అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తొందరగా అయితే చేపల పులుసు, ఇంకా అదేవిధంగా చేపల బిర్యానీ ఎలా చేస్తాను ఏందని చెప్పేసి ప్రతిదీ వీడియో వచ్చింది చూసేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నావు? పులుసు. పులుసా? ఫస్ట్ పులుసు చేస్తా. బిర్యానీ చేయవా? బిర్యానీ చేయమంటే చేస్తా, పిల్లలు కదా అని చేస్తా. ఫస్ట్ బిర్యానీ చేయి, పిల్లలు బిర్యానీ చేస్తా. పిల్లలు ఎగితే వాళ్ళు సపరేట్ తింటారు కదా. తర్వాత పులుసు ఎప్పుడు మీరు చూపించిందే కదా, పులుసు కూడా తర్వాత చూపిస్తా. మొత్తం అసలు ఏమంటారు, గురక చేపలు కానీ, తెల్ల చేపలు కానీ,
జిలేబీ చేపలు కానీ అవి కాకుండా ఈరోజు మొత్తం కొరమేను చేపలతోనే కొరమేలతో బిర్యానీ. బిర్యానీ, ఫ్రై, పులుసు. అంటే 2 కేజీలున్నారా, దగ్గర దగ్గర 3 కేజీల లోపు ఉంటాయి. అంతే కదమ్మా? లాస్ట్ కాపు పూలు ఇవి. లాస్ట్ కాపు, అందుకే చిట్టి చిట్టి పూలు పోతున్నాయి, లేకపోతే అంతకుముందు పెద్ద పెద్ద సైజు పూలు. కట్ల పొయ్యి మీద చేస్తున్నావా? కట్ల పొయ్యి మీద చేస్తాను. ఈ గ్రీన్ మ్యాట్ రోజు కట్టడం, ఈ గాలికి తీగిపోవడం, మొక్కలు మొక్కలు అవడం, అది కాక చాలా సంవత్సరాలు అవుతుంది కదా. గ్రీన్ మ్యాట్లో ఉన్న సారం అంతా వెళ్ళిపోయి బలం లేక తీగిపోతూ ఉంది. కొత్తది కొనుక్కొచ్చుకోవాలి ఈ ఎండాకాలం పోతే కదా. అది కాక ఈ చెట్లు కొట్టేసిన కానీ మనకి ఇంకా వేడి ఎక్కువైంది రాజీ. మొన్నటిదాకన్నా పచ్చదనం ఉండేసరికి కొంచెం హైడ్రోజన్ గాలి ఇవన్నీ పీల్చుకేసుకొని సలడ్ గాలి ఆక్సిజన్ వదిలిద్ది కదా. ఇప్పుడు అది కాకుండా ఎక్కడ పట్టినా అడవులు నరికేయడం, చెట్లు నరికేయడం బాగా కామన్ అయిపోయింది. ఇలాగా పర్యావరణాన్ని మన చేతులారా మనం నాశనం చేసుకోవడం వల్ల సంవత్సరానికి మనకి ఎండలు, గాలి లేక ఇప్పుడు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఏం చాలుతాయి ప్రకృతి గాలికి. ఏం చేస్తాం ఇప్పుడు ఇది తక్కువ అయ్యేసరికి మరి చెట్లు లేక పర్యావరణం. ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల క్రితం చల్లగా ఉండేది, అక్కడ చెట్లు తగులుతా కాసేపు సేద తీసుకోవడం, కూల్ డ్రింక్స్ తాగడం, చెట్టు కింద బాగుండేది. పొలం పనులకు వెళ్తే చెట్టు కింద కూర్చుంటారు. ఇప్పుడు చెట్లు కూడా లేవు అక్కడ. మనకు భూకంపం వచ్చేదిలే, అందరం పోతాం. ఏది అభిషేకమే కాదు, పర్యావరణం జోలు పోతే మనకి ఇంతే ఇంకా శిక్ష. ఓకే అండి, బావ అయితే ఇప్పుడే పొద్దు నాకు కూడా పోసుకొచ్చాడు. కాయలు అయితే వేడవుతూ ఉంది. ఇంక అనేది ఉల్లిపాయ అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాం బ్రౌన్ కలర్లో కొంచెం అంతవరకు. తర్వాత కట్ల పొయ్యి మీద బిర్యానీ చేసేసుకున్నాం. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కావాలని చెప్పేసి ఫ్రై చేస్తున్నాం. బియ్యం కూడా నానబెట్టేసుకున్నాం. ఒక గ్లాస్ అయితే నార్మల్ బియ్యం, మామూలుగా ఒక గ్లాస్ ఏమో బాస్మతి రైస్. మొత్తం పోసి ఒక గ్లాస్ ఉంటే మొత్తం కలిపి పోసేసుకున్నాం. కడిగి 3 సార్లు నానబెట్టేసుకుంటే మనకి మొత్తం మ్యాగ్నేట్ చేసాం. మొత్తం అయిపోయిన తర్వాత రైస్ కూడా 90% ఉడికిచ్చేసుకోవచ్చు. కొంచెం మేకప్ వేసుకోవాలి రాజు. నువ్వు అవసరం లేదు, నాకు చెమంట కనపడుతున్నాయి. నేను ఏసీలో లేను. అట్ట కాదు, మామూలుగా మేకప్ వేసుకునే చెమంట అనేది బయటికి రాదా? చెమంటలకు పోతున్నాయి కదా ఎండాకాలం అనేమో. కొంతమంది ఫుల్ మేకప్ వేసుకున్నా కూడా ఎంత వేడిలో ఉన్నా, ఎంత వంటగడ ఉన్నా కూడా చెమట అనేది పట్టదు. చెమట పోతేనే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు. అవునా? నువ్వే కంటావు. బిర్యానీయా? చికెన్ బిర్యానీ చూశాను కానీ చూడలేదు ఎప్పుడు. ఫిష్ బిర్యానీ చేస్తున్నావా? చూద్దాం, చేద్దావా? నీకు వేరే లెవెల్ లేకపోయినా మామూలుగా ఉన్న చాలు, చూద్దాం. నువ్వు బాగా చేస్తే.
ఇప్పుడు కట్టపోయి మేము చేస్తున్నావా లేకపోతే కట్టెల పొయ్యి మీద చేపల పులుసు చేస్తా, బిర్యానీ ఈ గ్యాస్ మీద చేస్తా. ఎందుకంటే 2 పొయ్యిలతో అవసరం. ఇటు పక్కన దమ్ము పెట్టాలి, ఇటు పక్కన చేపలు అనేది ఫ్రై చేయాలి. సరే కానీ మరి తొందరగా అయితే ఇవి అయితే బాగా ఫ్రై అయినాయి కదా, పక్కన తీసేసుకున్నాం. స్మెల్ మంచి స్మెల్ వస్తుంది కదా బాగా. అవును, నీ మొహంలా ఎర్రగా నేనే ఎర్రని లేదు. కడుగుతా కానీ చేప ముక్కలు పట్టడానికి ఫస్ట్ అదే అయిపోతే ఏమి మిగతా వేయచ్చు కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. పెరిగేవా? పెరిగంటే నిమ్మకాయ వేస్తున్నాం. పసుపు, ఏం పసుపు చెప్పు, అంత పసుపు సాంబార్ పసుపు, కారం, కొలత ప్రకారం వేస్తున్నాయి అన్నీ. గరం మసాలా, తర్వాత నిమ్మకాయ పిండి వేసుకున్నాం. ఆయిల్ పోసేసుకున్నాం. అంటే ఉల్లిపాయ ఫ్రై చేసాం కదా, ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసేసుకున్న ఉల్లిపాయ, గట్టిగా మాట్లాడు. ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. గోల్డెన్ ఫ్లేవర్ లోకి వచ్చిన ఉల్లిపాయలు మొత్తం కలిపేసుకున్నాం. నూనె ఇప్పుడే వేడి పెట్టింది జాగ్రత్త. వేడి లేదా? లైట్గా. తర్వాత మొత్తం అయితే ఈ విధంగా ఫ్రై చేసి మొత్తం అయితే ఈ విధంగా కలిపేసుకున్నాం కదా, శుభ్రం చేసి పెట్టేసుకున్న చేప ముక్కలకి పట్టేసుకున్నాం. రాజీ మొత్తం వేసాను. చేపల బిర్యానీ అంటున్నావుగా, మరి ముక్కలు తాగాలిగా మరి బిర్యానీలో. బాగా మ్యారినేట్ చేసేసుకోవాలి. బావా ఒక 5 నిమిషాలు అయితే చేప ముక్కలకి మసాలా మొత్తం బాగా పట్టించేద్దాం. ఈ లోపు అయితే మనం గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళి బియ్యం అవి శుభ్రంగా కడిగేసి పెట్టేసాం కదా, ఎసురు వాటర్ అవన్నీ పెట్టేసుకొని రైస్ అనేది ఉడికించేసుకుని పక్కన కర్రీ కూడా చేస్తా ఉండి మరి. ఇంకా తాలింపు వేయవు? ఇది ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి వాటినా. చేసిన తర్వాత ఇంకా అదే దాంట్లో పలావ్ దినుసులు అన్నీ వేసుకొని రైస్ వేసి. సరే. ఆయిల్ అయితే బాగా వేడింది కదా, చేప ముక్కలు అనేది ఫ్రై చేసుకున్నాం. జీపీ చేప చేప ముక్కలు ఏంటంటే మొత్తం వేయంగానే కలిదిప్పుకోకూడదు. ఒక నిమిషం అట్లా ఉంచేసుకున్న తర్వాత కలిదిప్పేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. దేనికి? రైస్ లోకి 3 గ్లాసులు వాటర్ పోసుకుంది. స్మెల్ బాగా వస్తుంది. ఫిష్ ఫ్రై పిల్లకాయలు వేసాడు. చిన్నోళ్ళు వేసాడు అనుకుంటారు బాగా. మసాలా దింపేసుకున్నాం. పులావ్ అసలు కొత్తిమీర పుదీనా కొత్తిమీర ఒకసారి
పుదీనా కూడా వేసేసుకొని నిమ్మకాయ పిండి వేసుకుందాం. కొత్తిమీర పుదీనా అన్నీ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. అదేవిధంగా కల్లుపు కూడా వేసేసుకుందాం. చేప ముక్కలు అయితే మనం బాగా ఫ్రై అవుతూ ఉన్నాయి కదా, పచ్చి వేసేసుకుందాం. కదిలీకుండా ఆ విధంగా వాటికి అయ్యే సపరేట్ అయ్యేంత వరకు ఉంచేసుకోవాలి బిర్యానీలోకి అయితే. లేకపోతే సిదరై మనకు ముళ్ళుగా పడితే పిల్లలు తినలేము, మనం తినలేము, ఒక్క ముళ్ళే తగులుతాయి. అట్లా చెదరకుండా ఇట్లా చేసుకోవాలన్నమాట. సరేనా? మా చిన్న వేసాడు, బాగుంది, పంపించేస్తాను గ్యాస్ దగ్గరికి. త్వరగా అయితే ఇంక ఇటు పక్క కూడా మనం తిరిగేస్తున్నాం కదా, ఇట్లా మొత్తం ఇట్లా అయిన తర్వాత మూత పెట్టేసుకుంటే మనకి వాటర్ అనేది బాగా మరిగేటప్పుడు బియ్యం వేసేసుకోవచ్చు. సరేనా? సూపర్గా ఎగినాయి, బాగా ఫ్రై అయినాయి. మిగతాయి కూడా చాప జాన్ అంటే అవి కూడా ఫ్రై చేస్తున్నాయి పిల్లల కోసం. సరే, వాటర్ అయితే బాగా మరుగుతూ ఉన్నాయి, చూడలేదు దాకా, చూసుకోలేదు. అదే విధంగా ఫస్ట్ వాటర్ అయితే పెరుగుతూ ఉన్నాయి కదా, బిర్యానీ సెంట్ వేసుకుందాం ఫ్లేవర్ కోసం. బిర్యానీ సెంట్ కొంచెం ఒక్క సుక్క. నెక్స్ట్ బియ్యం వేసేసుకోవాలి. ఎంతసేపు ఉంచుకోవాలి బియ్యం? 9% ఉడికేంత వరకు. చేపల ఫ్రై అని పక్కన పెట్టేసుకున్నావు కదా, ఇప్పుడు ఈ చేపలు వేపిన గుజ్జు ఉంది కదా, నూనె గుజ్జు, ఇది పైన బిర్యానీ స్మెల్ గా ఫ్లేవర్ గా వేస్తావా? బిర్యానీకి ఎట్టని ఫుడ్ కలర్ అయ్యి వేస్తారు కదా, మనమైతే ఏం వేసుకునే పని లేకుండా ఇది వేసేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కొంచెం కర్రీలా చేయాలా? టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కర్రీ బాగా మరిగిన తర్వాత వేయడం కదా, పొలం దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాం. సాంబార్ పొడి, కొంచెం కల్లుప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మొత్తం వేసుకొని బాగా కలిపి వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకున్నాం. అది అవ్వాల్సిందిగా రైస్ కూడా ఉడుకుతుంది, ఒక నిమిషం ఉడకాలి. ఫ్రై ముక్కలు వేసేస్తావా? కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. రాజే బాగా ఎసురు వాటర్ కొంచెం కర్రీలో వేసుకుందాం, గ్రేవీ కోసం. రాజకుమారి బాగా మనకైతే రైస్ కూడా బాగా ఉడికేసింది. ఓకే, ఇంకా మనకి గ్రేవీ కూడా బాగా అయింది కదా, చేప ముక్కలు పెట్టేసుకోవాలి రౌండ్గా. లేదా పెట్టేసుకున్నాం కదా, రైస్ వేసేసుకున్నాం. రాజీ సగం లేరు వేసావుగా, కొత్తిమీర వేసేసుకున్నాం. అదేవిధంగా పుదీనా కూడా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం. ఉన్న రైస్ కూడా వేసేసేట.
ఫస్ట్ టైం చేపల బిర్యానీ టేస్ట్ చూడాలి ఇంకా. రాజే బావా మొత్తం ప్యాకప్ అయిందిగా. లాస్ట్గా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్. కొత్తిమీర కూడా కొంచెం ఉంది కదా ఒకటి. అమ్మా మంచిలా బిర్యానీ రెడీ అయింది మమ్మీ నీకోసం. చేపల బిర్యానీ చేసింది మమ్మీ, తింటావా? మంచి రోడ్ ఎత్తా ఉండు, అయిపోవచ్చింది ఉండు ఒక్క నిమిషం. రాస్తున్నా ముందు ఆ ఫ్లేవర్ అది కాదు, చేప ముక్కలు కాదు, ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఉంది మర్చిపోయావు రాజే. కలరింగ్ కాకుండా ఇప్పుడు చేపలు ఫ్రై చేసిన నూనె ఉంది కదా రాజే, బావా చాలా ఫ్రై చేసిన నూనె కదా ఇది. చేపల నూనె ఇది ఇంకా ఫ్లేవర్ ఫ్లేవర్ మొత్తం బిర్యానీకి. ఎందుకు ఫ్లేవర్ అన్నానంటే చేపలు ఫ్రై చేసాం కదా నూనెలో, ఆ ఫ్లేవర్ మొత్తం దానికి ఉంటుంది అన్నమాట. రంగు మొత్తం అందులోనే ఉంటాయి. చేప ముక్కలు వేసేసుకున్నాం. చేప ముక్కలు పెట్టేసిన తర్వాత అడుగుని పెనుం పెట్టి పెనుం పైన బాండి ఎందుకంటే కింద మాడకుండా ఉంటుంది. దమ్ము కొడుకునిచ్చేసి ఒక్క 10 నిమిషాలు దమ్ము ఉంచాను హై ఫ్లేమ్ లో పెట్టేసి. రాజకుమారి అట్లు పైన పెట్టా దమ్ముకి. సూపర్గా వచ్చింది రాజు. చాలే చేప పులుసు. ముళ్ళుంటి నానా ఒక ముక్క చాలే సారీ. ఓకే చాలు. సూపర్. చేపల బిర్యానీలోకి చేపల పులుసు కేక్ వచ్చింది.